శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూన్ 23 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూస్తేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఎటువంటి జరుగుతుందో తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడును. మన గురువుగారి పేరు సీతారామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. మీ యొక్క ఫోటో చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుంది కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు మాట వినకపోవడము, కోర్టు సమస్యలు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది కదా. అయితే ఎక్కడికైనా వీళ్ళు జోషి చేయించుకొని ఇలా చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఎటువంటి సమస్యకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఇక వివరాలకు వస్తే కనుక మీన రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క దేవతలకే గురువైనటువంటి బృహస్పతి ఈ రాశి వారికి అధిపతి. ఆ గురు భగవానుడి యొక్క అపారమైనటువంటి కరుణాజ్ఞానము మీలో పుట్టుకతోనే ఉంటుంది. అందుకే మీది సముద్రం అంతటి మనసు. ఎదుటివారి కష్టాలను చూడగానే కూడా మీరు హృదయం కరిగిపోతుంది. వారికి సహాయం చేయడానికి మీ శక్తికి మించి ప్రయత్నిస్తూ ఉంటారు. మీ దగ్గరికి ఎవరైనా సలహా కోసం వస్తే వారి సమస్యలను మీ సమస్యగా భావించి మీరు వారికి సరైన మార్గాన్ని అయితే చూపిస్తారు. అందుకే మీరు ఉన్న చోట ఒక రకమైన ప్రశాంతత, పాజిటివ్ శక్తి అయితే ఉంటాయి. మీలో దైవభక్తి అనేది, ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువగా ఉంటుంది. మీ మాటల్లో ఎప్పుడూ ఒక ఓదార్పు, జ్ఞానము దాగి ఉంటాయి. మీది జలతత్వం కావటం వల్ల మీ భావోద్వేగాలు చాలా లోతైనవని చెప్పవచ్చు. మీరు ఇతరుల మనసులోని బాధను వారు చెప్పకముందే పసిగట్టే ఒక అద్భుతమైన శక్తి మీలో ఉంటుంది. మీ ఊహ శక్తికి హద్దులనేవి ఉండవు. అందుకే కళలు, సంగీతము, సాహిత్యం వంటి సృజనాత్మక రంగాల్లో మీరు అద్భుతంగా అయితే రాణిస్తారు. మీరు ఒక కళల లోకంలో అయితే వ్యవహరిస్తూ ఉంటారనమాట. ఈ లోకం ఎంత అందమైనది, ప్రేమతో నిండి ఉంటుంది. మీలాంటి సున్నితమైన మనసు ఎదుటివారిని అర్థం చేసుకునే గుణము ఈ రోజుల్లో చాలా అరుదుగైతే మీ అంతరాత్మ చెప్పే మాటను మీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అది మిమ్మల్ని ఎప్పుడూ సరైన దారిలోనే నడిపిస్తుంది. మీలో పగ, ప్రతీకారము, గొడవలు వంటి వాటికి మీరు చాలా దూరంగా మీ శాంతిని ప్రేమించే మనస్తత్వం కలవారు. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినా వారిని చాలా సులభంగా క్షమిస్తారు. మీలో మీ సంతోషం కన్నా ఎదుటివారి ఆనందానికే మీరు ఎక్కువైతే వెలిగిస్తారు. మీ త్యాగము మిమ్మల్ని అందరికంటే ఉన్నత స్థానంలో అయితే నిలబెడుతుంది. కొన్నిసార్లు మీ మంచితనాన్ని ఇతరులు అవకాశంగా తీసుకున్నా మీరు మాత్రము మీలోని మంచితనాన్ని ఎప్పటికి కూడా వదులుకోలేరు. మీలాంటి నిస్వార్థమైన ప్రేమించే మనిషి ఉన్న వ్యక్తి స్నేహితుడిగా లేదా కుటుంబంలో సభ్యుడిగా దొరకడం నిజంగా చేసుకున్న పుణ్యమని చెప్పుకోవచ్చు. ఈ మీనరాశి వారికి రేపటి రోజున వీరికి అనుకూలంగా అయితే చాలా రకాలుగా ఉండబోతుంది. మరి ఈ మీనరాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాము. ఈ మీనరాశి వారికి రేపటి రోజున వీరి యొక్క ప్రపంచంలో చాలా కళాత్మకంగా మీ కుటుంబ జీవితంలో ఆనందము, సంపద వెల్లువిరుస్తాయి. మీ మాట తీరు చాలా మధురంగా అయితే ఆకట్టుకునే విధంగా ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో కలిసి రుచికరమైన భోజనం అయితే చేస్తూ సంతోషంగా జీవనాన్ని అయితే గడపబోతారు. రేపు ఇంటికి సంబంధించిన లేదా తల్లిగారికి సంబంధించిన విషయాలపై మీరైతే ప్రత్యేక దృష్టి అయితే ఎక్కువగా పెడతారు. అయితే మీపై మీకు తెలియకుండానే ఒక రకమైన బరువు బాధ్యతలు అనేవి ఉన్నట్లుగా అనిపిస్తుంది. దీనివల్ల కొద్దిగా నీరసంగా లేదా ఒత్తిడిగా అనిపించవచ్చు. మీకు కుటుంబ సభ్యుల పరంగా కొంచెం ముఖ్యమైన మార్పుకు ఈరోజు మీరు బీజం పడుతుంది. అది మీ పిల్లలు లేదా మీ సృజనాత్మకతకు సంబంధించింది కావచ్చు. ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త అయితే అవసరము. మీపై మానసిక ఒత్తిడి, బాధ్యతల భారం కారణంగా శారీరకంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. మీరు కడుపులో మంట, అజీర్తి లేదా అకస్మాత్తుగా వచ్చే జ్వరం వంటి సమస్యలతోటి రేపటి రోజున కొంచెం ఇబ్బంది పడే సూచనలు అయితే కనబడుతున్నాయి. మీకు వాటి ద్వారా తద్వారా ముందు మానసికంగా ఆరోగ్యం ఉంటేనే మనకు ఆరోగ్యం పరంగా అంతా కూడా మేలు జరుగుతుందని మాత్రం మీరు మర్చిపోకండి. శత్రువుల వల్ల లేదా పోటీ వల్ల
కలిగే టెన్షన్స్ కూడా మీ ఆరోగ్యంపై కొంచెం ప్రభావం అయితే చూపించబోతున్నాయి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే మీకు ఆరోగ్యపరంగా చాలా మంచిదని తెలుసుకోండి. ఆర్థికంగా ఈరోజు చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఊహించని మార్గాల ద్వారా అయితే మీకు ధనం చేతికైతే రాబోతుంది. కుటుంబ సభ్యుల నుండి మీకు ఆర్థిక సహాయం అందవచ్చు లేదా పాత పెట్టుబడుల నుండి లాభాలైతే రావచ్చు. మీకు మీ మాటల ద్వారానే డబ్బు సంపాదించే అవకాశం కూడా ఉన్నాయి. అయితే విదేశీ ప్రయాణాలు లేదా అనవసరమైన విషయాల కోసము ఖర్చులు కూడా పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వచ్చిన డబ్బును జాగ్రత్తగా దాచుకోవడం అయితే మంచిది. మీరు వ్యాపారస్తులకు ఈరోజు ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలము. మీ కస్టమర్లతో చాలా మర్యాదగా ప్రేమగా మాట్లాడడం వల్ల వ్యాపార వృద్ధి అయితే చెందుతుంది. అయితే మీ పోటీదారుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వారు మీకు తెలియకుండానే నష్టం కలిగించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడవద్దు. మీరు విద్యార్థులకు ఈరోజు ఒక పెద్ద మార్పు అయితే రాబోతుంది. ఇప్పటి వరకు ఇంటి విషయాలపై లేదా ఇతర విషయాలపై ఉన్న మీ మనసు ఈ రోజు నుండి పూర్తిగా చదువుపైకైతే సృజనాత్మకతమైన పనుల వైపుకి వెళ్ళబోతుంది. ఈరోజు మీకు అన్ని రకాలుగా మీ ఆలోచన విధానంలో ఒక స్పష్టత అయితే రాబోతుంది. మీకు కళలు, సాహిత్యం వంటి రంగాల్లో విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. వివాహితులకు ఈరోజు అనుకూలంగా అయితే ఉండబోతుంది. మీ భాగస్వామితో ప్రేమగా ఆప్యాయతగా గడుపుతారు. అయితే మీపై ఉన్న బాధ్యతల కారణంగా మీ భాగస్వామికి ఎక్కువ సమయం అయితే కేటాయించకపోవచ్చు. తద్వారా మీ ఇద్దరి మధ్య ఆర్థిక విషయాల గురించి కొంచెం చర్చలు జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ప్రేమికులకు ఈరోజు ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది. ఈరోజు మీ మధ్య ఉన్న అపార్థాలు అయితే తొలగిపోయి ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. మీ మధ్య ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి, మీ బంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీ మనసు ఉత్సాహంగా ఉంటుంది. ఒకరినొకరు బహుమతులు ఇచ్చుకోవడానికి ఇది మంచి సమయం అని తెలుసుకోండి. మీరు రేపటి రోజున చాలా రకాలుగా ఆశ్చర్యంగా, ఆనందంగా ఉండటానికి అన్ని రకాలు కూడా మీరు అద్భుతంగా ధైర్య, ఆత్మవిశ్వాసం అయితే కలగలిసి ఉండండి. మీరు కొత్త పనులు, మీలో కొత్త శక్తి అయితే మేల్కొల్పడతాయి. లేదా భాగస్వాములతో వ్యవహరించినప్పుడు మీ దిగుడు నియంత్రించుకోవాలి. వాదనలకు దిగితే మంచి అవకాశాలు అయితే చేజారిపోవచ్చు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసే ముందు అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించండి. విద్యార్థులు ఈరోజు చాలా ఉత్సాహంగా అయితే ఉండబోతున్నారు. చదువులో మంచి పట్టయితే సాధిస్తారు. ముఖ్యంగా టెక్నికల్, ఇంజనీరింగ్ లేదా క్రీడలకు సంబంధించిన రంగాల్లో ఉన్న విద్యార్థులకు అద్భుతంగా రాణిస్తారు. అయితే స్నేహితులతో అనవసరమైన గొడవలు దిక్కుండా మీరు మీ యొక్క శక్తిని చదువుపై కేంద్రీకరించడం ముఖ్యము. మీరు వివాహితులకు ఈ రోజైతే కొంచెం కష్టంగా ఉండవచ్చు. మీ కోపము, ఆధిపత్యము ధోరణి మీ భాగస్వామిని అయితే బాధించబోతున్నాయి. చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరిగే ప్రమాదం అయితే ఉంది. మీ భాగస్వామి చెప్పేది కూడా ఓపికగా వినడానికి ప్రయత్నించండి. ప్రశాంతంగా ఉండటం వల్ల ఈరోజు మీ వైవాహిక జీవితానికి చాలా అవసరమని తెలుసుకోండి. ప్రేమికుల మధ్య కూడా ఈరోజు భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో అయితే ఉండబోతున్నాయి. ప్రేమతో పాటు ఆధిపత్యం కోసము పోరాటం కూడా జరగవచ్చును. మీ భాగస్వామిపై అధికారం చెలాయించాలని ప్రయత్నించవద్దు. మీరు ప్రేమను దూకుడుగా కాకుండా సున్నితంగా వ్యవహరిస్తే మీ ప్రేమ మంచిగా చిగురిస్తుంది. మీ బంధం నిలబడుతుంది. మీనరాశి వారు పాటించవలసిన పరిహారాలు. ఈ రాశిలోని శని భగవానుడు ఉండటం వల్ల ఇది ఏలినాటి శనిలోని జన్మదశ. శని దశ మీపై తరచుగా ఓ రకమైన మానసిక ఒత్తిడిని, పనుల్లో ఆలస్యం, తెలియని బరువు మరియు బాధ్యత ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మీరు ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టడం వల్ల మంచిది. మీకు వీలైతే పేదవారికి, వికలాంగులకు లేదా వృద్ధులకు ఈరోజు మీ శక్తి కొలది ఆహారము లేదా నల్లటి వస్త్రాలు దానం చేయండి. అలాగే ప్రతిరోజు లేదా కనీసము శనివారంలో హనుమాన్ చాలీసా పఠించండి. చాలా మంచిది. శనిగ్రహము ఇచ్చే కష్టాల నుండి హనుమంతుడు మిమ్మల్ని కాపాడతాడు. మీ 6వ ఇంట్లో కుజుడు, కేతువు కలిసి ఉండటం వల్ల మీకు ఆకస్మిక ఆరోగ్య సమస్యలు, శత్రువుల వల్ల ఇబ్బందులు, అనవసరమైన గొడవలు మరియు కోర్టు కేసులు వంటివి ఎదురయ్యే అవకాశం అయితే కనబడుతుంది. దీనికి విరుగుడుగా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం అయితే చాలా మంచిది. కేతువు ప్రభావం తగ్గటానికి ఈరోజు మీరు వినాయకుడిని ప్రార్థించండి. ముఖ్యంగా వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల కేతువు యొక్క శాంతించి ఆకస్మిక ప్రమాదాల నుంచి రక్షణ అయితే లభిస్తుంది. మీ రాశికి అధిపతి అయిన గురువు అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ అవసరమైతే మీలో ఆత్మవిశ్వాసం పెరగడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు గురువు బలం చాలా ముఖ్యమని తెలుసుకోండి. అందుకోసము మీకంటే పెద్దవారిని, గురువులను, తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవించండి.
ప్రతి గురువారము శ్రీ దత్తాత్రేయుడి పూజించడం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే పొందుతారు. అలాగే ప్రతిరోజు స్నానం చేశాక పసుపుతో బొట్టు పెట్టుకోవడం వల్ల కూడా మీలో గురువు గ్రహం అనేది అనుకూలంగా ఉంటుంది. మీలో సానుకూల శక్తి పెరిగి పనిలో విజయం అయితే చేకూరుతుంది. మరి తెలిసినాకండి మీన రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.